జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఒక రకంగా ఉన్మాదులనే పెంచి పోషిస్తున్నాడు. ఎందుకు ఉన్మాదులు అనే ఒక కఠినమైన పదాన్ని వాడాము అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి వారు చేసే అరాచకాలు అడ్డు అదుపు లేదంటే వాళ్ళు మనసులో ఏది అనుకుంటే అది వార్త రూపంలో పెట్టేసి ప్రజలను నమ్మించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని హంతకుడిగా చిత్రీకరించాలి. ఆల్రెడీ ఒకసారి ఇదే పని చేసి చావు దెబ్బతిన్నారు. ఆల్రెడీ గతం సరే తాత్కాలిక లబ్ధి పొందితే పొందుండొచ్చు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి పోయినప్పుడు నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి రాశారు. వాస్తవానికి అది ఎన్నికల సమయం. తర్వాత జగన్ గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ అప్పుడు మంత్రులు కానీ టీడీపీ నాయకులు కానీ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని జగన్ మాత్రం చంద్రబాబు నాయుడే అని తన వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేసి కొంత తాత్కాలిక లబ్ధి పొందాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నిజరూపం బయటపడింది. సొంత చెల్లెళ్లే నిజరూపం బయట పెట్టారు. హంతకులతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పారు. నిన్నగాక మొన్న సునీత కూడా వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో తేల్చాలి. ఆ రోజు ఉదయం 5 గంటలకు అసలు వాళ్ళు ఎవరు కాల్ చేశారు, ఏం మాట్లాడారు, 5 గంటలకు చెప్పాడని కాల్ చేసిన వ్యక్తికి ఎలా తెలుసు, ఇవన్నీ కూడా తేలాలి అని చెప్పి నిన్న కూడా సునీత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది వీళ్ళ నీచమైనటువంటి చరిత్ర. కానీ చంద్రబాబు నాయుడిని హంతకుడుగా చిత్రీకరించాలని మరొకసారి ప్రయత్నం చేశారు. దీనిలో కీలకంగా వ్యవహరించింది ఎవరు? సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి పుడి శ్రీహరిని, మరో గిరీష్ బాబు, ఎవరో ఇంకొక వ్యక్తి ఉన్నారు. సో వీళ్ళిద్దరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక కీలక వ్యక్తిగా ఉండి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మీద చేతిలో కత్తి పెట్టి హంతకుడు అని చెప్పి రాయటం అంటే ఎంత దారుణమైన విషయం. గతంలోనైనా చంద్రబాబు నాయుడు ఆ ఫోటో వేశారు, కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోటో వేసి హంతకుడు అని చెప్పి క్లియర్గా రాశారు. మరి ఇది ఎంత దారుణమైన విషయం. సో వాళ్ళు అసలు ముందు వాళ్ళు పెట్టిన పోస్టర్ ఏంటో ఒకసారి మీరు చూడండి. ఇది వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్. ఇది ఎంత దారుణంగా ఎంత క్రూరంగా దీన్ని చిత్రీకరించారు. నిజంగా ఒక 100 మర్డర్లు చేసిన వ్యక్తిని కూడా ఎంత దారుణంగా చిత్రీకరించరేమో అలా చంద్రబాబు నాయుడిని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చూడండి, హత్యలు చేసేది నిందలు వేసేది చంద్రబాబే అంటే చంపేది చంద్రబాబేనంట, ఎదుటి వ్యక్తి మీద నిందలు వేసేది కూడా చంద్రబాబే అంట. మరి వివేకానంద రెడ్డి గురించే మాట్లాడుకుందాం. నరాసుర రక్త చరిత్ర అని రాశావు, ఉంది నా దగ్గర పోస్టర్. మరి వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు చంపాడా? ఎవరు చంపాడు? జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని నా సొంత తమ్ముడు అని చెప్పాడు కదా. మరి నీ సొంత తమ్ముడే చంపాడు కదా, సొంత తమ్ముడే చంపాడు కదా, కోర్టులు తేల్చాయి కదా, సొంత తమ్ముడు తండ్రి చంపాడు కదా. మరి ఎందుకు ఆ వ్యక్తిని పక్కన తిరిగావు? మరి హత్య చేసింది ఎవరు, నిందలు ఎవరి మీద వేసావు నువ్వు? హత్య నీ తమ్ముడు చేస్తే అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీ ఫ్యామిలీ పాత్ర ఉంటే నువ్వు నింద ఎవరి మీద వేసావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద వేసావు. మరి నువ్వు నీతి కబుర్లు చెప్తావేందా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఏ ఒక వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు హత్యలు చేస్తాడని చెప్పమానండి. అదే రాజారెడ్డి దగ్గర మొదలు పెడితే, రాజశేఖర్ రెడ్డి దగ్గర మొదలు పెడితే నీ వరకు కూడా ఎవడని అడిగినా చెప్తారు, ఓరే బాబు అది హత్యలు చేసే కుటుంబం నాయన. రాజారెడ్డిని మించిపోయినాడు జగన్మోహన్ రెడ్డి, సొంత బాబాయినే లేపించేశారని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది కదా చరిత్ర అంటే. ఏ రోజైనా చంద్రబాబు గారి ఫ్యామిలీ కానీ లేకపోతే నారా లోకేష్ కానీ హత్యా రాజకీయాలతో సంబంధం ఉందా? నిజంగా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు అయితే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఇంతకాలం రాజకీయాల్లో ఉంటుందా? అడుగుతున్నా నేను, సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. ఇది వీళ్ళ చరిత్ర. ఇంకేం రాశాడు చూడండి, బాబు కెరీర్ మొత్తం హత్యా రాజకీయాలంట. అదే నేను అనేది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కెరీర్ మొత్తం హత్యా రాజకీయాలు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా నిలబడ్డాడని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎలా నిలబడ్డాడు? జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఇప్పుడు నాయకులుగా ఉన్న వాళ్ళు ఎలా నిలబడ్డారు? చంద్రబాబు నాయుడు నిజంగా హత్యా రాజకీయాలు అయితే మీరందరూ బ్రతికి పట్టకట్టరు కదా. ఆయన హత్యా రాజకీయం అయితే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలనుకునేవాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయినా నీచంగా ఆలోచిస్తాడు, కానీ చంద్రబాబు గారు ఇంకా చట్టం న్యాయం ధర్మం ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి ఆయన ఇంకా కొద్దిగా దూరంగా ఉంటాడు. ఆ విషయం ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు గంభీరంగా పలుకుతారు, కానీ ఆయన గెలిచిన తర్వాత పాలన మీదే దృష్టి పెడతారు తప్ప కక్ష సాధింపు ఆయనకి తెలియదు, అవన్నీ ఉత్తిదేనని చెప్పి చూసిన వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు. ఆయన విధానం అది. సరే, ప్రజలు మనల్ని గెలిపించారు, ఇప్పుడు నేను కూడా కక్ష అంటే బాగోదు, నేను ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. అది చంద్రబాబు గారి ఇంటెన్షను. మరి మీ ఇంటెన్షను ఏ కుటుంబంలో ఎవరిని చంపేద్దామా, ఎవరిని చంపితే మనకు సానుభూతి వస్తుంది, ఎవరిని చంపేసి ఎవరిని ఎత్తి మీద వేద్దాం. అరే నీ తల్లి చెల్లి కూడా నిన్ను సమర్థించలేదు కదా. వివేకానంద రెడ్డి హత్య కేసులో షర్మిల సమర్థించిందా? షర్మిల కూడా అనుమానం వ్యక్తం చేసింది, విజయమ్మ అనుమానం వ్యక్తం చేసింది. నీ వివేకానంద రెడ్డి జరిగితే నీ మీద నీ సొంత కుటుంబమే అనుమానం వ్యక్తం చేసింది. నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావు.
ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన బాబు అంట మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనక బాబు హస్తం, వంగవీటి రంగా, పింగళి దశరథరామ హత్యల్లో బాబు పాత్ర, బాబు హయాంలో వైఎస్ రాజారెడ్డి హత్య, హంతకులకు హైదరాబాద్లో షెల్టర్. సరే, ఇందులో రెండు విషయాల గురించి మాట్లాడదాం. వంగవీటి రంగా ఫ్యామిలీ ఇప్పుడు ఎవరితో ఉన్నారు? వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి కొడుకు కావచ్చు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? నీ పార్టీలో ఉన్నాడు. మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చావు, సరే పోటీ చేసి ఓడిపోయేది వేరే విషయం. ఏ పార్టీలో ఉన్నారు? నీ పార్టీలో ఉన్నారు. అలాగే వంగవీటి రంగా కుమారుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? రాదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. చంద్రబాబు గారు వెంటున్నాడు. ఆయన గతంలో కూడా చెప్పాడు, ఈ తెలుగుదేశం పార్టీకి వంగవీటి రంగా హత్యకి ఎటువంటి సంబంధం లేదు, రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా ఆరోపణలు చేసినా వాటిని ఎవరూ నమ్మొద్దని స్వయంగా ఆయన చెప్పాడు. ఇకపోతే ఇంకోటి, వైఎస్ రాజారెడ్డి హత్య జరిగిందంట. బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య జరిగిందంట. అంటే వీళ్ళ తాతనే చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్తున్నాడు. చంపిస్తే సరే అదే నిజం అనుకుని కాసేపు అనుకుంటే, నీ బాబు అంటే జగన్మోహన్ రెడ్డి బాబు రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయ్యాడు, నువ్వు ఒకసారి సీఎం అయ్యావు. అంటే రాజారెడ్డి చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ నుంచి మొత్తంగా 3 సార్లు సీఎంలు అయ్యారు. గుడ్డు మీద ఈకలు బీకారా? 3 సార్లు సీఎం అయితే గుడ్డు మీద ఏకలు బీకారా? ఎందుకు రాజారెడ్డి హత్య మీద ఎందుకు ఎంక్వైరీ చేయలా? మీ బ్రతికేంటో నేను చెప్పనా? మొన్న అచ్చెన్నాయుడు చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నకు వైసీపీ నుంచి ఇప్పటి వరకు సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే తిరగేసుకోండి. అచ్చెన్నాయుడు ఒక ఆరోపణ చేశాడు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? వైసీపీ నుంచి ఒక్కడెందుకు నోరు మెదపలు? ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు చెప్పలేరు మీరు? రాజశేఖర్ రెడ్డి చనిపోయాడో బ్రతికాడో కూడా తెలియకముందే సంతకాలు సేకరించినటువంటి చరిత్ర మీది. అసలు అధికారులకే తెలియదు. హెలికాప్టర్ క్రాష్ అయింది, ఓకే. రాజశేఖర్ రెడ్డి ఏమన్నా ఎక్కడైనా ప్రాణాలతో ఉన్నాడా లేదా చనిపోయాడా, అసలు అది ఎక్కడ క్రాష్ అయ్యింది అని ఆ క్రాష్ అయిన ప్లేస్కి పోలీసులు వెళ్ళకముందే నువ్వు ఇక్కడ సంతకాలు సేకరించేవే, ఇది కదా నీ చరిత్ర. సాధారణంగా ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడని తెలియగానే ఏం చేస్తారా? ప్రమాదం జరిగిన ఘటనకి ప్లేస్కి ఏం చేస్తారు? పరిగెడతారు. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలా? నువ్వు వెంటనే బయలుదేరి ఎక్కడ క్రాష్ అయిందో అక్కడికి బయలుదేరి వెళ్ళాలా. ఆ రోజు ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది. నువ్వు వెళ్ళాలనుకుంటే గంటలో వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళావా నువ్వు? అధికారులు వెళ్ళారు, పోలీసులు వెళ్ళారు, కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి నేతలు కూడా వెళ్ళారు అనుకోండి. సరే, అది వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం కాదనుకోండి, వెళ్ళారు. నువ్వెందుకు వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన ప్లేస్కి ఎందుకు వెళ్ళాలా నేను అడుగుతున్నా. ఏమి ఉత్తుది కాదు. మన కుటుంబంలో ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే పుసుకుని మనం ఏం చేస్తాం? ఉన్న పడంగా ఉన్నాయని వదిలిపెట్టేసి పరిగెడతావా లేదా? మరి నీ బాబు చచ్చిపోయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళదా జగన్మోహన్ రెడ్డి? మీ బాబు చచ్చిపోతే నువ్వు ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళలేదంటే సంతకాలు సేకరించాలా. జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్, ఇక మా నాన్న రాడు. జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ అయ్యాడు, మా నాన్న రాడు, నేను ముఖ్యమంత్రి కావాలా. సరే, ఇదొక పార్ట్, దీన్ని పక్కన పెడదాం. నువ్వు ఆ రోజు చనిపోతే ఎవరు చంపేశారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రాజశేఖర్ రెడ్డిని చంపాలనే ప్రయత్నం చేశాడు. సరే, అప్పుడు ఏదో కేజీ బేషన్లో గ్యాసులు లిటిగేషన్లు ఉన్నాయి, సరే దాన్ని అడ్డం పెట్టుకుని ముఖేష్ అంబానీ చంపాలని ప్రయత్నం చేశాడు అని చెప్పి నువ్వు వ్యాఖ్యానిస్తే రాజశేఖర్ రెడ్డి హత్యకు ముఖేష్ అంబానీ పాత్ర ఉందని వ్యాఖ్యానిస్తే నీ కార్యకర్తలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిలయన్స్లన్నిటి మీద కూడా దాడులు చేశారు. ఇంకోటి ఏంటో చెప్పనా, ఆ దాడుల మీద అప్పుడు పెట్టిన కేసులకి ఇప్పటికీ తిరుగుతున్నారు. ఈ బాబు చనిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన మాటకు రిలయన్స్ల మీద దాడి చేస్తే, ఆ రోజు రిలయన్స్ కేసులు పెడితే ఆ కేసుల్లో ఇప్పటికీ పాపం వీళ్ళ అమాయకుల్లా తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా. స్టిల్ ఇంకా పోలా, చాలా కేసులు ఉన్నాయి. రిలయన్స్ మీద దాడి కేసులు ఇంకా తిరుగుతున్నాయి. పాపం వాళ్ళు లేవలేని స్థితికి వచ్చినా కానీ పోలీసులు, కోర్టులు వదిలిపెట్టట్లా వాళ్ళని, ఎందుకంటే కేసులు కొట్టేలా. కానీ నువ్వేం చేసావు? నువ్వు అదే ముఖేష్ అంబానీని పిలిచి సాలువా కప్పి భోజనం పెట్టి ముఖేష్ అంబానీ అడిగిన పరిమళనాత్వానికి ఎంపీ సీట్ ఇచ్చావు. ఏం చరిత్ర మీది? నా బాబుని ముఖేష్ అంబానీ చంపించాడని చెప్పి నువ్వు ప్రకటన చేసి అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి అడిగితే ఎంపీ టికెట్ ఇచ్చావంటే ఏం చరిత్ర నీది? ఎవడైనా మన కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం తీశాడంటే మనం ప్రాణం పోయినా కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, అంతే కదా? అంతేనా కాదా? ఒక వ్యక్తి మన కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం తీశాడు అని మనం భావిస్తే ఆ వ్యక్తి గుమ్మం దొక్కుతామా మనం, లేదా ఆ వ్యక్తిని మనం గుమ్మం దొక్కనిస్తామా? మరి జగన్మోహన్ రెడ్డి సిగ్గు, శరం, లజ్జ, మానం అన్నీ వదిలేసి
ఎలారా పిలిచి భోజనం పెట్టి కండువా వేసి ఎంపీ టికెట్ అడిగితే ఇచ్చాడు? మరి ఆ రోజు రిలయన్స్ మీద నువ్వు అనుమానం వ్యక్తం చేసావే, 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఎంక్వైరీ చేయలేదు? ఇదే మాట విజయమ్మ కూడా చెప్పింది. 2019 ఎన్నికల సమయంలో వాడింది, 2024లో షర్మిల కూడా వాడింది, 24లో జగన్ కూడా వాడాడు, కొన్ని సందర్భాల్లో నాయకులు వాడారు. ఏమని వాడారు? రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఇంకా అనుమానం ఉందని చెప్పి విజయమ్మ చేత చెప్పించారు. మరి అనుమానం ఉంటే నీ కొడుకు సీఎం అయ్యాక ఎందుకు వేయలేదు? విజయమ్మనే అడుగుతున్నాను నేను. విజయమ్మ అడగాలి ఈ మాట, ఎందుకంటే ఆ రోజు మాట్లాడింది విజయమ్మే. ఇది కదరా మీ చరిత్ర. ఎంత దారుణంగా వ్యవహరించి అసలు ఏంది పోస్టు? దీనికి సంబంధించి కుప్పం కోర్టు ఏం చేసింది? వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్పంటే ఇంత నీచమైనటువంటి కుట్రలు రాసి చంద్రబాబు నాయుడు ఈ జరిగిన హత్యలన్నిటికీ చంద్రబాబు నాయుడికి లింక్ వేసి ఇంకోటి కూడా మాట్లాడాలి సార్, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడదాం. గంగిరెడ్డి అంటే భారతీరెడ్డికి తండ్రి, జగన్మోహన్ రెడ్డికి మామ, వివేకానందరెడ్డి శవానికి కుట్లు వేసిన వ్యక్తి ఎలా చనిపోయాడు? సిబిఐ నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని వారమో 10 రోజుల్లో గడువు ఇచ్చింది. ఇంతలో కరోనా అని హాస్పిటల్కి వెళ్ళాడు, తర్వాత శవమై బయటకు వచ్చాడు. సరే, కరోనా వల్ల ఆ రోజుల్లో మృతులు జరుగుతున్నమాట వాస్తవం. మరి కరోనా వల్లే మృతి అనుకుంటే ఆ గంగిరెడ్డి తలకు వేసినటువంటి కట్టుల్లో 2-3 చోట్ల రక్తం డాట్స్ వచ్చినాయి. ఆ కరోనా వల్ల చనిపోయిన వ్యక్తికి తలకాడ గడ్డం దగ్గర ఎందుకు రక్తం వచ్చింది నాకు అర్థం కాల. ఇది ఈ రోజుకి ఒక మిస్టరీ లాగానే ఉంది. గంగిరెడ్డి ఎలా చనిపోయాడు? ఆ రోజు గంగిరెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆ శవానికి కుట్లు వేసింది వ్యక్తే గంగిరెడ్డి. ఆ హాస్పిటల్లోనే, ఆ క్లినిక్లోనే కుట్లు వేశారు, చనిపోయాడు. భారతీరెడ్డికి స్వయంగా తండ్రి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? కరోనా వల్ల చనిపోయిన వాడికి తలలోనూ గడ్డం దగ్గర ఎందుకు రక్తాలు వస్తాయి, ఇక్కడ ఎందుకు రక్తం వస్తుంది? చూడండి, గంగిరెడ్డి డెత్ అని పెట్టి మీరు సోషల్ కొట్టండి, నెట్లో కొట్టండి, గూగుల్లో ఫోటోలు వస్తాయి, చూడండి ఒకసారి. బ్లడ్ ఉందో లేదో చూడండి ఒకసారి. కరోనా వల్ల చనిపోయిన వ్యక్తికి తల చుట్టూ ఎందుకు కొట్లేశారు? మనం సాధారణంగా కొట్లు ఎప్పుడు వేస్తాం? ఒక వ్యక్తి ఏదైనా యాక్సిడెంటో లేకపోతే ఇంకో కారణం చేతో చనిపోతే అతనికి ఏదైనా పోస్ట్ మార్టం జరిగింది అనుకోండి, సాధారణంగా కొట్లేస్తారు. ఈ వ్యక్తి చనిపోయింది కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు ఎవరికైనా సరే తల కొట్టేశారా? చూడండి ఒకసారి. వేయలేదే. మరి గంగిరెడ్డి తలకు ఎందుకు కొట్లేశారు? కరోనా వల్ల చనిపోతే తలకెందుకు కొట్లేశారు? చెప్పాలి సమాధానాలు. ఇదన్నీ వైసీపీ వాళ్ళు చెప్పాలి. మీరు రాసినవన్నీ అబద్ధాలు, అది తెలుసు. ఇప్పుడు మేము అడిగే ఫ్యాక్ట్స్ అవునా కాదా? గంగిరెడ్డి తలకు కొట్లేశారా లేదా? రక్తపు డాట్స్ ఉన్నాయా లేదా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్ ఎలా చనిపోయాడు? బీటెక్ రవి చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కడప, జగన్మోహన్ రెడ్డి అప్పటికే అపర కుబేరుడు, అప్పటికే డబ్బున్న వ్యక్తి, చిటికేస్తే స్పెషల్ హెలికాప్టర్ పెట్టుకుని లేకపోతే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళగలిగే దమ్మున్న వ్యక్తి హైదరాబాద్ నుంచి కడపకు రోడ్డు మార్గాన్ని వెళ్ళాడంట. సరే వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు ఆ కారులో జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, కారు డ్రైవర్ ముగ్గురే ఉన్నారు. మిగతా సెక్యూరిటీ అంతా వెనకమాల కారులో ఉన్నారు. ఆ ఎల్లొచ్చిన తర్వాత కార్ డ్రైవర్ చనిపోయాడు. తర్వాత వీళ్ళు ఏదో డబ్బు కూడా ఇచ్చారంట, 10 లక్షలు 20 లక్షలు. సరే, అది వేరే విషయం. కార్ డ్రైవర్ చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? బీటెక్ రవి చెప్పాడు, అదొక మిస్టరీ. కార్ డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? ఆ రోజు భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మూతికి ప్లాస్టర్లు వేసుకుని అయితే వెళ్ళరు కదా, కారులో మాట్లాడుకుంటారు కదా. దీనికి సంబంధించి, ఈ మర్డర్కి సంబంధించి ఆల్రెడీ ముందే తెలుసు అని చెప్పి సునీత చెప్తుంది కదా. అంటే అవి విన్నాడని చనిపోయాడా, లేకపోతే ఎలా చనిపోయాడు? ఇలా తీగలాగితే డొంక గదులుద్ది మీది కనుక ఒక పోస్టర్ వేయడం మొదలు పెట్టామనుకో, మొదలు పెడితే మీరు గుండాకి చేస్తారు. మీ చరిత్ర మొత్తం కనుక క్లియర్గా ఇప్పుడు నేను మాట్లాడినట్టు రాసి ఒక పోస్టర్ వేస్తే గుండాకి చేస్తారు మీరు. అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎవడైనా సరే యాక్సెప్ట్ చేస్తాడు. బ్లడ్ పెట్టేసి చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టేసి ఈ చనిపోయిన వాళ్ళ ఫోటోలన్నీ కూడా ఇక్కడ వేసుకుంటే, మరి ఇక్కడ ఈ ఫోటో వేయలేదా నువ్వు? ఈ ఫోటోలు వేసినప్పుడు వివేకానంద రెడ్డి ఫోటో వేయలేదే? దమ్ము చాలేదా? ధైర్యం చాలేదా? వివేకానందరెడ్డిని చంపింది నువ్వేనని చెప్పి రాశావు. ఎక్కడ రాశావు? నరాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశావు. దరిద్రం చూడండి. ఇప్పుడు ఏ ఫోటోలు అయితే అందులో వేశాడో అదే ఫోటోలు ఇది ఇక్కడ కూడా వేశాడు. కాకపోతే ఇక్కడ వివేకానందరెడ్డి ఫోటో ఉంది, ఇందులో వివేకానందరెడ్డి ఫోటో లేదు. ఎందుకు వివేకానందరెడ్డి ఫోటో వేయలా? ఎందుకు వేయలేదంటే మొహం మీద కాండ్రించి వస్తారు. మీరు చంపేసి చంద్రబాబు నాయుడికి అంటగట్టడానికి సిగ్గు లేదని కాండ్రించి వస్తారని అదే ఫోటోలు, ఆ ఫోటోలే మొత్తం ఇక్కడ వేసింది. ఈ సిగ్గు శరం లేకుండా రాజారెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు హయాంలో చంపేశారు. తర్వాత మీ ఫ్యామిలీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గుడ్డు మీద ఈకలు బీకారా? 3 సార్లు గుడ్డు మీద ఈకలు బీకారా? నిజంగా చనిపోతే
నేను చెప్పా కదా, రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఇంట్లో నుంచి బయటకు రాకుండా సంతకాలు సేకరించడంతో పాటు ఆ రోజు ముఖేష్ అంబానీ మీద నెట్టేసి తర్వాత ముఖేష్ అంబానీని ఇంటికి పిలిచి సన్మానం చేసినటువంటి ఘన చరిత్ర మీది. అంటే మీరు రాజకీయం కోసం నోటికి ఏమైనా తింటారు, ఏ పనులైనా చేస్తారు. మరి వేయలేదు ఇక్కడ వివేకానంద రెడ్డి ఫోటో వేయలేదే, ఆ దొమ్మ ఎందుకు లేదు? వైసీపీ చేసే కుట్రలు కుతంత్రాలు ఒకటి కాదు రెండు కాదు. దీని మీదే మొన్న కోర్టు అరెస్ట్ చేశారు. ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే, పుడి శ్రీహరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేస్తే కుప్పం ఏమో రిమాండ్ తిరస్కరించింది కుప్పం కోర్టు. దీని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే రిమాండ్ తిరస్కరిస్తూ ఇచ్చి వచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సస్పెండ్ చేసింది కోర్టు. దానికి సంబంధించి కూడా ఉంది ఒకసారి. పుడి శ్రీహరి గిరీష్ కుమార్లకు ఎదురు దెబ్బ, రిమాండ్ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు నిలుపుదల, నిందితులిద్దరికీ హైకోర్టు నోటీసులు. అంటే ప్రస్తుతానికి ఇటుపక్క వాదనలు కూడా వినాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి వీళ్ళని అరెస్టు చేయకుండా, అంటే రిమాండ్కు పంపకుండా హోల్డ్ చేసింది. అటుపక్క వాదనలు కూడా విన్న తర్వాత, నిందితుల పక్కన వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కానీ కోర్టు ఏం చెప్పింది, ఇంత దారుణమైనటువంటి పోస్టింగ్లు వేసినటువంటి వ్యక్తికి రిమాండ్ తిరస్కరించడం కరెక్ట్ కాదని ఆ తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. వాస్తవానికి రద్దు చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేద్దరు, కానీ ఆ రద్దు చేయకుండా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడంతో పాటు రెండో పక్క వాదనలు వినాలని ప్రస్తుతానికి కేసునైతే కొంచెం వాయిదా వేసింది. సో ఇది వీళ్ళ చరిత్ర. 14 మెయిల్స్ ఉపయోగిస్తున్నాడు ఈ పుడి శ్రీహరి అనే వ్యక్తి. సోషల్ మీడియాను వాడుతున్నటువంటి వ్యక్తి ఈ డేటాను బయటికి లాగితే తెలిసింది ఏంటంటే 14 మెయిల్స్ ఉపయోగించి రకరకాల ఫేక్ కంటెంట్, మార్ఫింగ్ కంటెంట్ సృష్టించి ప్రచారం చేస్తున్నాడని చెప్పి పోలీసులు తేల్చారు. ఇది ఇలా బ్రతుకు. సో కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు చేసినవన్నీ ప్రజలు చూశారు. చూసిన తర్వాతే మీకు ఇచ్చారు 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా మారకుండా నేను చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్నో నేను హంతకుడిగా చిత్రీకరిస్తా, నా ఇష్టం, నాకు సొంత పత్రిక ఉంది, నాకు సొంత డప్పు కొట్టే మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్ ఉంది కాబట్టి నేను ఏదైనా ప్రచారం చేస్తానంటే ప్రజలు కానీ కోర్టులు కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఈ రోజుల్లో లేదు.